హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే సేమియా చేస్తున్నానండి. బెల్లంతో సేమియా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో సేమియాని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఒక బౌల్లో 1 కప్పు సేమియాకి 3 కప్పులు వాటర్ తీసుకొని అది వాటర్ కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ సేమియా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్ని దీనిలో వేసుకోవాలండి. సేమియాలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఆ లోపల ఒక కప్పు సేమియాకి 1 కప్పు బెల్లం సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత బెల్లం కూడా వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టేసేయండి. కొంచెం దగ్గర పడాలండి. ఆ వాటర్ బెల్లం అదంతా కలిసి కొంచెం దగ్గర పడాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఆ వాటర్ అనేది ఏం లేకుండా మొత్తం ఉడికిపోవాలండి. చూడండి, దగ్గర పడాలి. ఇప్పుడు దాకా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అప్పుడప్పుడు కలుపుతూ ఇలా చూడండి, వాటర్ ఏం లేకుండా కొంచెం జ్యూసీగా ఉంది కదా, అలా వచ్చేదాకా స్టవ్ మీద ఉంచి తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని స్టవ్ ఆపేసేయాలండి. మీ ఇష్టం అండి. వేడివేడిగా తినొచ్చు, చల్లారిన తర్వాత కూడా తినొచ్చు. మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెయ్యి బెల్లం కదా, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.